నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి తెలంగాణ యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మెయిన్ గేట్ ముందు ధర్నా. వేతనం పెంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయాలని టెంట్ వేసుకొని బైఠాయింపు. ఈ సందర్భంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మాట్లాడుతూ తెలంగాణ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న 276 మంది కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు గత 10 సంవత్సరాలుగా వేతనాలు పెరగక నిత్యావసర సరుకుల ధరలు పెరిగి జీవనాధారం కష్టమైందని అన్నారు. సమాన పనికి సమాన వేతనం అందించాలని 3 నెలలుగా వేతనాలు పెంచుతామని చెప్పి ఇప్పటివరకు ప్రభుత్వం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న 276 మందికి రెగ్యులర్ చేయాలని మరియు ప్రభుత్వ జీతభత్యాల్ని పెంచి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. గతంలో సమ్మె చేస్తే విశ్వవిద్యాలయ అధికారులు రిజిస్టర్ కలిసి ఉన్నత విద్యాశాఖ అధికారులతో మాట్లాడి జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు. వైస్ ఛాన్సలర్ లేకపోవడంతో కొత్త వైస్ ఛాన్సలర్ని నియమించకపోవడంతో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల భద్రత గాలికి వదిలేస్తారన్నారు. తమకి న్యాయం చేసి జీతభత్యాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని రెగ్యులర్ చేయాలని కోరారు. సమ్మెకు మద్దతుగా సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ అఖిల భారత కార్మికుల సమైక్య మద్దతు ప్రకటించింది. అమలు చేయాలి పే స్కేల్ వెంటనే, అమలు చేయాలి పే స్కేల్ వెంటనే. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, ఆవాజ్ దో, ఆవాజ్ దో, ఆవాజ్. ఈరోజు తెలంగాణ యూనివర్సిటీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా సమ్మె చేయడం జరుగుతుంది. మరి సౌత్ క్యాంపస్, సారంగపూర్ మెయిన్ క్యాంపస్లలో కూడా సమ్మె చేయడం జరుగుతుంది. గతంలో అక్టోబర్లో మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మాకు పే స్కేల్ అమలు చేయాలని మా యొక్క డిమాండ్ ఉండే. మరి గతంలో ఉన్న రిజిస్టర్ మరియు వీసీ మేడం వాకటి కరుణ మేడం గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది, 1 నెలలో మీకు పే స్కేల్ ఇస్తాను, మీరు సమ్మె విరమించండి అని చెప్తే, మరి గతంలో మేము మేడం గారి మాట మీద నమ్మకంతో మా యొక్క సమ్మెని తాత్కాలికంగా మేము వాయిదా వేయడం జరిగింది. కానీ గత 3 నెలలు గడిచినా మాకు ఎలాంటి హామీ రాకపోవడం, పే స్కేల్ అమలు చేయకపోవడం చాలా శోచనీయం. కాబట్టి మరి మీరు వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ఇవ్వకపోవడం వల్ల ఈరోజు మళ్ళీ సమ్మెకు దిగడం జరుగుతుంది. మరి మా యొక్క తక్షణ డిమాండ్ ఏంటంటే బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, అదేవిధంగా మైనార్టీ వెల్ఫేర్ మరియు జిహెచ్ఎంసీలో కూడా అనేక రకాల అన్ని సెక్షన్లలో అన్ని శాఖలలో కూడా ఈ యొక్క పే స్కేల్ అమలు చేస్తా ఉన్నారు. మరి తెలంగాణ యూనివర్సిటీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అనగానే మరి ఎవరు కూడా స్పందించకపోవడం చాలా శోచనీయం. ఇక్కడ ఉన్నటువంటి రిజిస్టర్ సార్ గారు వెంటనే స్పందించి గవర్నమెంట్ లో మాట్లాడి మాకు వెంటనే పే స్కేల్ అమలు చేయాలి, లేని పక్షంలో ఇంకా తీవ్రంగా ఆందోళన చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు వరకు కూడా సమ్మెని పరిష్కరించకపోగా కుటయత్నాలు కొనసాగిస్తున్నారు. నా పర్మిషను, నాన్ పర్మిషను, ఎంప్లాయ్ అవుట్సోర్సింగ్ అని చెప్పేసి గ్రూపులుగా విభజించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటివి మానుకోవాలి. యూనివర్సిటీ అపాయింట్ చేసుకుంది, యూనివర్సిటీ పనులు ఇస్తుంది, యూనివర్సిటీ జీతాలు ఇస్తుంది. అలాంటప్పుడు అదే పెంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 2016లో ఇచ్చింది, 26,000 ఇవ్వాలి కనీస వేతనం. అప్పటి నుంచి ఇప్పటికి పీడితాలను లెక్కలు చేసుకుని తగిన వేతనాన్ని పెంచాలని చెప్పేసి మేము తెలంగాణ నాన్ టీచింగ్ స్టాఫ్ వర్కర్స్ యూనియన్, భారత కార్మిక సంఘాల సంస్థ తరఫున డిమాండ్ చేస్తున్నాం.